సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడుతామో లేదో తెలియదని వెల్లడించాడు. ఆఖరి వన్డేలో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవిశాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తనకు ఆస్ట్రేలియా పర్యటనకు రావటం ఎప్పుడూ ఇష్టమేనని తన మనసులోని మాటల్ని తెలిపాడు. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉందంటున్నాడు. తన తొలి ఆసీస్ పర్యటన 2008లో ప్రారంభమైందని, అప్పటి నుంచి నేటి వరకు ఆసీస్తో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయన్నాడు. రోహిత్ ఇంకా మాట్లాడుతూ, ఈ పర్యటన చాలా సరదాగా గడిచింది. నేను, కోహ్లీ మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్కు వస్తామో లేదో తెలియదు. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేము సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటం ఎక్కువగా సంతోషాన్నిచ్చింది. నాకెలా అనిపిస్తుందో విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను అని రోహిత్ శర్మ అన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.